జైర్భద్రుడికి సార్ నమో నమ. ఫస్ట్ రాజకీయ నాయకుల కంటే ప్రజల దారి తప్పినారు నాయన. ఓట్లకి డబ్బులు అడిగేది నేర్చుకుంటుంటారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తామంటారు. అంటే మీ జీవితాలు అవసరం లేదు, భవిష్యత్తు ఇంత చలనం రావాలని మీడియాలోన టీవీలో ప్రకటనలు వేసినా అదే పనే చేస్తారు. ఇంకా మీకు ఏం భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? పోలవరం కట్టింటి వాళ్ళకే ఆ 3 లక్షల కోట్ల పైన పంచారైనా జగన్. ఎవరైనా సుఖపడి సౌకర్యాలు అయినా చూపియండి. ఎట్లా అంటుందా? 4,000 పింఛన్ చంద్రబాబు ఇచ్చినా కడుపు కంటడం లేదు. రోగాలు ఎక్కువైతుంటాయి, సమస్యలు ఎక్కువైతుంటాయి. కాశీపాండి స్వామి నిలబెట్టించే శివుడి భూమి మీద ఇది శివుడి శాసనం ఉంటుంది. నువ్వు వచ్చి మనుషులు ఎంతసేపు పాలిస్తారు? అయిపోయాయి మనుషులకి. ఇంకా రాజకీయం చేసే టైం ఆసనం, ఇంకా సమాప్తమయ్యే టైం ఆసనమైంది. మా నాయన వచ్చి పాలిస్తారా? మా నాయన వస్తేనే కర్మసిద్ధాంతం ఉంటుంది. యువకులను ఎట్లా వెలిగిస్తాడు, పనులు ఇప్పించి ఎట్లా ఉపాధి అవకాశాలు కల్పిస్తాడు, స్కిల్ ద్వారా ఎన్ని శిక్షణలు ఇచ్చి ఎన్ని నేర్పిస్తాడు. తర్వాత పశువులది కానీ పశుపోషణ, పాలది, ఏమైనా అన్ని రకరకాల ఎన్ని మనం చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి. అటువంటి వాటిలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి చేయాలంటే